అయ్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రాల సార్ ఇక సురువు చేయండి. ఓకే అమ్మ, బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. మరి ఏది కరెక్టో మీరే చెప్పుండ్రి. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను. ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టా. అయితే అప్పుడు పొత్తుల రాష్ట్రంలో ప్రాజెక్టు పనులు సురువు చేసినని ఇప్పుడు తెలంగాణను తెర్రు చేయాలని చూస్తూ రాయట్లా. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. మీ ముచ్చట మంచిగానే ఉన్నది, కానీ మీరు బనకచెర్ల ప్రాజెక్టుకి ఇట్లా కడితే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు మొత్తం ఏపీకి పట్టుకపోతారని ఓ దిక్కు షై పార్టీ లీడర్లు, బీఆర్ఎస్ లీడర్లు చెవుకోసిన మేకలోనే చెడబొరుతురు కదా. ఇంకో దిక్కు బనకచెర్ల ప్రాజెక్టు బంద్ చేయాలని అటు సెంట్రల్ సర్కారు కూడా చెప్పింది. అయినా ఇప్పుడు ఏ ఇబ్బంది ఉండదు అంటే మిమ్మల్ని నమ్మేది ఎట్లా? ఇంకో ముచ్చట ఏంటంటే పొత్తుల ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు వచ్చే నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరుగుతుందని న్యాయంగా మా తెలంగాణకు దక్కవలసిన వాటా దక్కాలని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణను ప్రత్యేకంగా దక్కించుకున్నది ఎందుకు? మళ్ళా మీరు ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు ముంగటేసి గోదావరి నీళ్లను ఆంధ్రకు ఎత్తుకపోతామని కమాలు గట్టుడు ఎంతవరకు కరెక్టు సారు? ఏరువడ్డాక కూడా మా రాష్ట్రాన్ని ఆగం చేయ చూడబడితిరి. ఈ మాత్రం దానికి ఇక రెండు రాష్ట్రాలు వేరువేరుగా ఉండుడెందుకు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.